వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. రాష్ట్ర స్థాయిలో ఒక పత్రిక ఒక ఛానల్ నిర్వహణ చేయాలంటే ఈరోజు ప్రధాన పత్రికలు ప్రధాన ఛానళ్ళ నిర్వహణ చేయాలంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడితో యాజమాన్యాలు అనేక కష్ట నష్టాలు కోర్చి పత్రికలు ఛానల్ నడుపుతున్న సంగతి తెలుసు. అనేక భావజాలాలు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ప్రభుత్వాలకు మద్దతుగా వారధిగా ఈరోజు లక్షలు కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నప్పటికీ అనేక పత్రికలు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపక్షమే ధ్యేయంగా అనేక పత్రికలు ఈరోజు రాష్ట్రంలో ప్రారంభమైంది. అట్లాగే ఛానళ్లను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ఛానళ్లలో ఆ ఛానళ్లకు ఆ పత్రికలు ఉన్న క్రెడిబిలిటీని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ ఛానళ్ళు పేపర్లకు ఉన్న క్రెడిబిలిటీ చాలా ప్రభావవంతంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది. ప్రభుత్వాలు కూడా మారిన పరిస్థితులు ముఖ్యమంత్రులు చేసిన చరిత్ర కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఛానళ్లకు పత్రికలకు ఉన్న చరిత్ర మనం చూస్తున్నాం. జర్నలిజం అంటే అనేక దేశాల కన్నా అనేక దేశాలలో పత్రికలు ఈరోజు బ్లాక్ అండ్ వైట్ పత్రికలే ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజాదరణ ఉండడం వల్ల ప్రజలు అనేక మంది రీడర్షిప్ పెంచడం వల్ల పత్రికలు ఛానళ్ళు ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. అయితే మేనేజ్మెంట్ కష్టాలు మేనేజ్మెంట్లు నిర్వహిస్తున్న పత్రికలు ఛానళ్ళ బాధలు కష్టాలు వాళ్ళకుంటే ఆ క్రెడిబిలిటీని మౌనార్లో కొందరు జర్నలిస్టులు ఆ క్రెడిబిలిటీని వాడుకొని ప్రజా సంక్షేమం మర్చి లేకపోతే ప్రజల సమస్యలు మర్చి గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఎలాంటి ప్రజాపక్షం వహించకుండా కేవలం పాలకుల పక్షమే వహిస్తూ పాలకులకు పల్లకీలు మోస్తూ జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చిన చరిత్ర పాలమూరు జర్నలిస్టులకు ఉంది. 10 ఏళ్ళు ఇక్కడ ఏ సంఘటన జరిగినా వార్తలు కవర్ కాకుండా చూసుకొని గత పాలకుల పల్లకీలు మోయడం వల్ల దళారీలుగా కొంతమంది గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ అనేక కొద్దిమంది ప్రధాన ఛానళ్ళు ప్రధాన పత్రికల్లో వార్తలు రాకుండా చూసుకోవడానికి మేనేజ్మెంట్లకు ఎడిటర్లకు సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఉండడం వల్ల హైదరాబాద్లో ఉన్న క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఉన్న క్యూ న్యూస్ కానీ లేకపోతే తొలి వెలుగు రఘుగానే హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ వార్తలు కవర్ చేసే పరిస్థితి ప్రధాన ఛానళ్ళు పత్రికలు తీసుకొచ్చినాయి. ఇక్కడున్న ఒక స్పాట్ న్యూస్ అనేక వార్తలు తన సొంత జ్ఞానంతో తెలివితోటి స్పాట్ న్యూస్లో కూడా అనేక వార్తలు తీసుకొచ్చినాయి. జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చిన కొద్దిమంది జర్నలిస్టులను గుంపుగా మార్చి స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం మీకు ఇండ్లు ఇప్పిస్తామని మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పిస్తామని తప్పుదో పట్టించి జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చి పాలకులకు అవసరమైతే కాళ్ళు మొక్కే స్థితికి దిగజార్చిన చరిత్ర కూడా పాలమూరులో కొద్దిమంది జర్నలిస్టులకు ఉందనేది జర్నలిస్టు ఆ ప్రధాన ఛానళ్ళు ప్రధాన పత్రికలను కొద్దిమంది చెప్పుకుంటూ వాళ్ళు దిగజార్చిన పరిస్థితిని కూడా గత 10-11 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక జీవితం సరిపోతుంది. కానీ కొన్ని ప్రధాన పత్రికలు కొన్ని ప్రధాన ఛానళ్ళని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రభుత్వాలు పాలకవర్గాల దగ్గర ఉండి సంవత్సరానికో 2 ఏళ్లకో ఇల్లు కట్టుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ జిల్లా వాళ్ళకు ఇక్కడ పుట్టిన వాళ్ళకు ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఇక్కడ జర్నలిజం చేసే వాళ్ళకి అనేక మంది ఇల్లు రాలేదు. కానీ ఇతర జిల్లాల్లో ప్రధాన పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్లుగా ప్రధాన పత్రికల్లో ఛానల్లో స్టాఫ్ రిపోర్టర్లుగా వచ్చిన వాళ్ళకు ఇండ్లు కట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనిపైన ఒకసారి ఆయా ఛానళ్ళ మేనేజ్మెంట్లు ఎడిటర్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ పత్రికలు మీ ఛానళ్ళ జర్నలిస్టులు ఏం పని చేస్తున్నారు? పాలకుల పల్లకీలు మోస్తున్నారా? లేకపోతే ప్రజల పక్షం వార్తలు రాస్తున్నారా? లేకపోతే జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చిండ్రా? మార్చితే వారి సంపాదన ఎంత సంపాదించుకున్నారు? వీటన్నిటిపైన మీరే స్వతంత్రంగా ఒకసారి విచారణ చేయాలని
ఆయా పత్రికలు ఛానళ్ళ యాజమాన్యాలకు నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను అప్పీల్ చేస్తున్నా. జర్నలిజం అనేది, జర్నలిజం ఉద్దేశం సమాచారాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు, ఇతర సమాజానికి చేరవేయడానికే ఉంది. కానీ మహబూబ్నగర్లో జరిగిన గత 10 ఏళ్లలో అనేక మంది ప్రధాన పత్రికల పేరు వినా, ప్రధాన ఛానళ్ళ పేరు వినా ఉన్న వాళ్ళందరూ కుటుంబాల పేరు వినా, వాళ్ళ బంధువుల పేరు వినా పేదలకు రావాల్సిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేక 5, 6, 4, 3 ఎవరికి దోస్తే వాడు ఎట్లా వీలైతే అట్లా నాయకుల దగ్గర మోకలాబడి జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని దోచిన సంగతి కూడా ఇక్కడి ప్రజలు ఈరోజు చర్చించారు. దీనిపైన ఒకవైపు ప్రభుత్వానికి వచ్చే నెల 7 నుండి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మీరు కూడా మీకే ప్రధాన పత్రికలు, ప్రధాన ఛానళ్ళ యాజమాన్యాలు మీ క్రెడిబిలిటీని, మీకున్న పత్రికల ఛానళ్ళ క్రెడిబిలిటీని అంటే నిబద్ధతను అడ్డం పెట్టుకొని వీళ్ళ ఎట్లా జర్నలిజంగా మార్చిండ్రో మీరు ఒకసారి మీకు మీరే దానిపైన స్వతంత్ర విచారణ జరపాలని కూడా కోరుతున్నాం. ఎస్వీఎస్ గుట్ట పైన అనేక ఎంక్రోచ్మెంట్లు చేయడం, ప్రభుత్వ భూమిని జర్నలిస్టులే కబ్జా చేస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి? ఆఫీసర్లు, వీళ్ళు జర్నలిస్టులు పెద్ద పత్రికలు, పెద్ద ఛానల్లో ఉన్నారని ఆఫీసర్లు వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ముందుకు రావని పరిస్థితి, మున్సిపాలిటీ వాళ్ళు ముందుకు రాని పరిస్థితి ఉన్నారు. రెవెన్యూ అధికారులను వీళ్ళు జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు జరగకుండా అడ్డుకునే పరిస్థితి కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రధాన పత్రికల్లో మేము ఫిర్యాదు చేస్తాం. ఈరోజే వీలైతే రిటర్న్గా మా రాష్ట్ర కమిటీ లెటర్ ప్యాడ్ విన ఏ వ్యక్తులు, ఏ శక్తులు అయితే ఈ జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చి డెమోక్రసీని, ప్రజాస్వామ్య పద్ధతిని అడ్డుకుంటున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఆయా మేనేజ్మెంట్లకు ఖచ్చితంగా మేము లేఖ పెడతాం. దానిపైన మీరు కూడా స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆ సంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రజల్లో మీ క్రెడిబిలిటీని దెబ్బతీయకుండా మీ ఛానళ్ళు, మీ కోట్ల రూపాయల పెట్టుబడులు అది ప్రజలకు అంకితం కావాలి తప్ప కేవలం ఎర్నలిజం అంటే జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చే వ్యక్తులకు అంకితం కావద్దని ప్రధాన పత్రికలు ఒకసారి పునరాలోచన చేసి వాళ్ళపైన, మీ స్టాఫ్ రిపోర్టర్లపైన, మీ బ్యూరోలపైన విచారణ జరపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.